చాలామందికి ప్రకటన గ్రంథము అంటే భయం. ముందు ప్రకటన గ్రంథాన్ని చదవాలన్నా, ప్రకటన గ్రంథాన్ని గురించి వినాలన్నా అదృష్టం ఉండాలి. ముందు ఏముండాలి? ప్రకటన గ్రంథం చదవాలన్నా, ప్రకటన గ్రంథాన్ని వినాలన్నా ఏముండాల? అదృష్టం ఉండాలి. బైబిల్లో రాయబడింది, ఈ మాటలు చదువుతున్నవాడును ఈ మాటలు వింటున్నవారును ధన్యులు అని రాయబడింది. చాలా మందికి భయం. ప్రకటన గ్రంథం జోలికొస్తేనే భయం. దాని గురించి వినాలన్నా చదవాలన్నా అర్థం కాదు. ఏదన్నా 2 ఆశీర్వాదాలు చెప్తే వినెళ్ళిపోదాం, లేకపోతే 2 దీవెనలు కలిగిన మాటలు చెప్తే వినెళ్ళిపోదాం అని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం ముందు, తర్వాత ఆశీర్వాదాల గురించి మాట్లాడదాం. ఈ మాటలు మీరు వింటున్నారు అంటే మీరు ఎంతైనా ధన్యులు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయిందట. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎన్నో ముద్ర విప్పినప్పుడు? 7వ ముద్ర ఎప్పుడు విప్పుతాడు? సంఘం వెళ్ళిపోయిన తర్వాత. విడువబడింటారే వాళ్లకు జరగబోయే కష్టాలు, జరగబోయే శ్రమలు ఎలాగుంటాయో చాలా చక్కగా రాసి పెట్టాడు. ఎందుకు రాశాడు అంటే, కనీసం ఇవన్న విన్నప్పుడు అయ్యో నేను విడవబడకూడదు, నేను కూడా ఎత్తబడాలి సంఘంతో పాటు అన్న ఆలోచన కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, దేవునిలో నీతిగా బ్రతికి ముందుకు వెళతారని ఆయన ముందుగానే రాసి పెట్టాడు. కొంతమంది సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేసుకుంటారు. ఏముందిలే తర్వాత చూద్దామని. సమయం ఓకే ఉంది, మరి మనం ఉంటామో మనం పోతామో మనకు తెలుసా? ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి కూడా గ్యారంటీ లేదు. అలాంటప్పుడు దైవ సన్నిధిలో మనం చాలా భయం కలిగి, భక్తి కలిగి దేవుని సముఖంలో బ్రతకాలి.